అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటిది. అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది. అవును, ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా, ఆపరేషన్స్ ఉండవు. అవును. వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రపంచంలోని తొలి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది. 20 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ 70,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ, నక్కపల్లి, జీ కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 70,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు రావడంతో జిల్లాలో 500 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం ఎంఓయూ కుదిరిన 26 రోజుల్లోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శంకుస్థాపన చేయడం విశేషం. వైఎస్ఆర్సీపీ వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. ఏ దానికైనా బిల్డప్. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తారు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఇదే ఆదిత్య మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసింది. ఈ సంవత్సరం మనం ఎట్లా భూములు